మోడీ సర్కార్ ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇస్తుంది. హైవేస్ ఆంధ్రప్రదేశ్కి, అలాగే రోడ్వేస్ ఆంధ్రప్రదేశ్కి, మెట్రో ఆంధ్రప్రదేశ్కి, ఇట్లాంటి ప్రాధాన్యతలు ఇస్తున్నటువంటి స్థానంలో ఇప్పుడు పారిశ్రామిక పార్కులు 12 పారిశ్రామిక పార్కుల కోసం 25,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. ఇది 12 పారిశ్రామిక పార్కుల కోసం ఓకే చేసిన వాటిలో 3 రాష్ట్రాలు ప్రధానంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ ఉంది, తర్వాత స్థానాల్లో బీహార్, పంజాబ్ ఉంది. ఈ పార్కులు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడేవి. వారంలోపు అనుమతులు రానున్నాయి. దీనివలన 1.5 ట్రిలియన్ పెట్టుబడులు, రూపాయి కాదు 2 కాదు, 1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా గృహ మరియు వాణిజ్య ప్రాంతాలతో కూడిన పారిశ్రామిక నగరాలని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీ పెంచడం మరియు ఉపాధిని సృష్టించడం వ్యూహంలో భాగంగా ఉంటుందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుని ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ఓకే చేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబుకి ఈ విషయాన్ని ఇంటిమేట్ చేసిందని చెప్తున్నారు.